Students, atomic structure lo de Broglie's wave theory. This theory was proposed by the scientist de Broglie. Wave nature of electron was proposed by the scientist and de Broglie. Wave nature of electron. According to de Broglie, any moving material particle has a dual nature, that is both particle nature and wave nature. అంటే మూవింగ్ మెటీరియల్ పార్టికల్ ఎవరిని తీసుకున్నా కూడా డ్యూయల్ నేచర్ ఉంటుందన్నాడు. డబల్ రోల్, వన్ ఈజ్ పార్టికల్ నేచర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వేవ్ నేచర్. దెన్ వేవ్ నేచర్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ మైక్రో పార్టికల్స్. వేవ్ నేచర్ అనేది మైక్రో పార్టికల్స్కి అప్లికబుల్ అవుతుంది అన్నాడు. దెన్ de Broglie ప్రపోజ్డ్ అన్ ఈక్వేషన్ టు ఫైండ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎనీ మూవింగ్ మెటీరియల్ పార్టికల్ by using of Planck's quantum theory and Einstein generalization theory. వీడు ఏం చేశాడు అంటే ప్లాంక్స్ కాన్సెప్ట్ అండ్ ఐన్స్టీన్ జనరలైజేషన్ థియరీ రెండింటిని యూజ్ చేస్తూ ఒక ఈక్వేషన్ ప్రపోజ్ చేశాడు. ఆ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం వేవ్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫర్ ఎనీ మూవింగ్ మెటీరియల్ పార్టికల్. దెన్ అకార్డింగ్ టు ప్లాంక్, అంటే మనం అకార్డింగ్ టు ప్లాంక్ క్వాంటమ్ థియరీ తీసుకుంటే ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ఈచ్ క్వాంటా అంటే E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనుకున్నాం. న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా, కాబట్టి దాన్ని హెచ్సి బై ల్యాండా అనుకున్నాం. దాని అకార్డింగ్ టు ఐన్స్టీన్ జనరలైజేషన్ థియరీ తీసుకుంటే అకార్డింగ్ టు ఐన్స్టీన్ జనరలైజేషన్ థియరీ E ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 తీసుకుంటే అకార్డింగ్ టు ప్లాంక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా, అకార్డింగ్ టు ఐన్స్టీన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. కాబట్టి ఎనర్జీ ఈక్వల్ అన్నప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 తీసుకుంటే హెచ్సి బై ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని రాస్తాం. నేను స్క్వేర్ సి క్యాన్సిల్ చేస్తున్నాను. హెచ్ బై ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంసీ. దాన్ని ఎలా తీసుకోవచ్చు? ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంసీ. సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. దెన్ ఫర్ ఎనీ మూవింగ్ మెటీరియల్ పార్టికల్ దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ద de Broglie's కాన్సెప్ట్. దెన్ మాస్ ఇంటూ మూమెంటమ్, మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఆర్ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు మూమెంటమ్ అని చెప్తాం. మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మూమెంటమ్. సో ఎంవి ప్లేస్లో మూమెంటమ్ రాస్తే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి అని రాస్తాం. సో ఇది de Broglie's కాన్సెప్ట్. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి తీసుకుంటాం. సో ల్యాండా అంటే వేవ్ లెంత్, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎం అంటే మాస్, వి అంటే వెలాసిటీ తీసుకుంటాం. వేవ్ లెంత్, ప్లాంక్స్ కాన్స్టెంట్, మాస్ అండ్ వెలాసిటీ. మీరు మాస్ గ్రామ్స్లో, వెలాసిటీ సెంటీమీటర్స్ పర్ సెకండ్లో తీసుకుంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ మీరు ఎర్గ్లో తీసుకోవాలి. అలా కాకుండా మాస్ కిలోగ్రామ్స్లో, వెలాసిటీ మీటర్స్ పర్ సెకండ్లో తీసుకుంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ దేంట్లో తీసుకోవాలి? జౌల్స్లో తీసుకోవాలి. ఎర్గ్లో ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ పర్ సెకండ్. అదే జౌల్స్లో తీసుకుంటే 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్స్ పర్ సెకండ్ తీసుకుంటాం. అది ప్లాంక్స్ కాన్స్టెంట్. సో దట్ ఈస్ ద de Broglie's ఈక్వేషన్. Lambda is equal to h by mv. So wave nature was proposed by the scientist de Broglie. According to de Broglie, any moving material particle has a dual nature, that is both particle nature and wave nature. Wave nature is only applicable for microparticles, not applicable for macroparticles తీసుకుంటాం. Then he proposed an equation to find the wavelength of moving material particles by using Planck's constant and Einstein generalization theory. According to Planck, energy associated with each quanta h nu, according to Einstein, E is equal to mc square. E is equal to hc by lambda అని రాసుకోవచ్చు. సో ఎనర్జీ ఈక్వల్ కాబట్టి hc by lambda is equal to mc square. స్క్వేర్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మనకి హెచ్ బై ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంసీ, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంసీ అని రాస్తున్నాం. సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. ఫర్ ఎనీ మూవింగ్ మెటీరియల్ పార్టికల్ ఇట్ ఈజ్ వి అంటే అప్పుడు ఏం రాస్తాం? ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి.
Mass into velocity is known as momentum. Then lambda is equal to h by p. H is Planck's constant, m is mass, v into velocity, p అంటే momentum తీసుకున్నాం. మాస్ గ్రామ్స్లో, వెలాసిటీ సెంటీమీటర్స్ పర్ సెకండ్లో తీసుకున్నాము అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎర్గ్లో తీసుకోవాలి. మాస్ కిలోగ్రామ్స్లో, వెలాసిటీ మీటర్స్ పర్ సెకండ్లో తీసుకున్నాము అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ దేంట్లో తీసుకుంటాము, జౌల్స్లో తీసుకుంటాము. నెక్స్ట్ డి బ్రాలీ బోర్స్ థియరీ. అంటే డి బ్రాలీస్ కాన్సెప్ట్ బోర్స్ కాన్సెప్ట్కి ఏమైనా రిలేషన్ ఉందేమో చూద్దాం. మరి అకార్డింగ్ టు డి బ్రాలీ అండ్ బోర్స్ థియరీ మనం అప్లై చేయాలి అంటే వేవ్ ఫర్ అన్ ఎలక్ట్రాన్ తీసుకున్నాము అంటే వేవ్స్ ఆర్ 2 types. అంటే ఎలక్ట్రాన్ అని కాదు, ఎనీ మూవింగ్ మెటీరియల్ పార్టికల్. అంటే మైక్రో పార్టికల్స్ ఎవరిని తీసుకున్నా ఫర్ అన్ మైక్రో పార్టికల్ వేవ్స్ ఆర్ 2 types. మనం ఇక్కడ ఎలక్ట్రాన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఫర్ అన్ ఎలక్ట్రాన్ వేవ్స్ ఆర్ 2 types. వన్ ఈజ్ స్టాండింగ్ వేవ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ స్టాండింగ్ వేవ్ అని చెప్తాం. స్టాండింగ్ వేవ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్టేషనరీ వేవ్. దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నాన్ ఎనర్జీ రేడియేషన్ వేవ్ అని చెప్తాం. స్టాండింగ్ వేవ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్టేషనరీ వేవ్. స్టేషనరీ వేవ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నాన్ ఎనర్జీ రేడియేషన్ వేవ్ తీసుకుంటాము. బట్ సెకండ్ వన్ తీసుకుంటే నాన్ స్టాండింగ్ వేవ్ అనొచ్చు, నాన్ స్టేషనరీ వేవ్ అనొచ్చు, ఎనర్జీ రేడియేషన్ వేవ్ అని కూడా ఇండికేట్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఈ వేవ్స్ పరంగా తీసుకుంటే దిస్ ఈజ్ స్టాండింగ్ వేవ్ అని చెప్తాం. దిస్ ఈజ్ స్టాండింగ్ వేవ్. దీన్నే స్టేషనరీ వేవ్ అని చెప్తాము, నాన్ ఎనర్జీ రేడియేషన్ వేవ్ అని కూడా చెప్తాం. దిస్ ఈజ్ నాన్ స్టాండింగ్ వేవ్ అంటే నాన్ స్టేషనరీ వేవ్ అని చెప్తాము. అలానే ఎనర్జీ రేడియేషన్ వేవ్ అని ఇండికేట్ చేస్తాం. ఫర్ స్టాండింగ్ వేవ్ తీసుకుంటే 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా తీసుకుంటాం. బట్ ఫర్ నాన్ స్టాండింగ్ వేవ్ అంటే 2πr ఈజ్ నాట్ ఈక్వల్ టు n లాంబ్డా. మనము ఇక్కడ ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రొటేషన్ స్టార్ట్ అయిందంటే కంటిన్యూగా రొటేట్ అవుతుందనే కదా అర్థం ఇక్కడ. బట్ ఇందులో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఎండ్ అయిపోవాల్సిందే, అంటే ఒక రొటేషన్తో బయటకు వచ్చేస్తుంది. కానీ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ కంటిన్యూస్లీ. ఇదైతే ఒక రొటేషనే, బట్ ఇదేమి ఇండికేట్ చేస్తుంది, కంటిన్యూస్ రొటేషన్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇది 2πr ఈజ్ నాట్ ఈక్వల్ టు n లాంబ్డా, ఇది 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. నాన్ స్టాండింగ్ వేవ్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే స్టాండింగ్ వేవ్ ఈజ్ పాసిబుల్ బట్ నాన్ స్టాండింగ్ వేవ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్తాం. మరి డి బ్రాలీ బోర్స్ థియరీ రిలేషన్ ఏమైనా ఉందే, అంటే ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఏమన్నా వస్తుందా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఫర్ ఏ స్టాండింగ్ వేవ్ 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అని చెప్తున్నాం. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2πr/n అని రాయొచ్చు కదా మనం. మరి అకార్డింగ్ టు డి బ్రాలీ తీసుకున్నట్లయితే మనం ఏమని చెప్తున్నాం, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2πr/n. మరి అకార్డింగ్ టు డి బ్రాలీ ఇంతకుముందే మనం డెరైవ్ చేసుకున్నాం కదా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv అని చెప్పుకున్నాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2πr/n, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv అకార్డింగ్ టు డి బ్రాలీస్ కాన్సెప్ట్. అంటే 2πr/n ఈజ్ ఈక్వల్ టు h/mvకి ఈక్వల్ అవుతుంది కాబట్టి దెన్ 2πr/n ఈజ్ ఈక్వల్ టు h/mv తీసుకుంటాం. దెన్ mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. ఇది ఎక్కడ వస్తుంది మనకి, బోర్స్ పోస్ట్లైట్స్లో వచ్చింది. యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అండ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ nh/2π అని చెప్పుకున్నాం. ఇదే ఎక్కడ వచ్చింది అంటే డి బ్రాలీ అండ్ బోర్ ఈజ్ ఇన్ అగ్రిమెంట్ విత్ ఈచ్ అదర్ అని చెప్పుకోవచ్చు దీన్ని బేస్ చేసుకొని. సో దిస్ ఈజ్ స్టాండింగ్ వేవ్ అండ్ దిస్ ఈజ్ నాన్ స్టాండింగ్ వేవ్. ఫర్ స్టాండింగ్ వేవ్ 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, బట్ ఫర్ నాన్ స్టాండింగ్ వేవ్ 2πr ఈజ్ నాట్ ఈక్వల్ టు n లాంబ్డా. దెన్ 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2πr/n తీసుకుంటాం. బట్ ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv అని చదివాం అకార్డింగ్ టు డి బ్రాలీ. దెన్ 2πr/n ఈజ్ ఈక్వల్ టు h/mv. దెన్ mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π తీసుకుంటాం. దిస్ ఈస్ ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. దిస్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్ బిట్వీన్ డి బ్రాలీస్ కాన్సెప్ట్ అండ్ బోర్స్ థియరీ తీసుకుంటాం. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డి బ్రాలీ. ఆబ్జెక్టివ్లో మనకి ఫార్ములాస్ ఉపయోగపడతాయి. ఇవి ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ ఎన్ ఆర్బిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిట్ నెంబర్. నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ ఎన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు n. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై అన్ ఎలక్ట్రాన్. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు
వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ బై సర్కంఫరెన్స్ తీసుకుంటాం. సర్కంఫరెన్స్ అంటే 2πr, సో v/2πr. ఇందులో ఉన్న న్యూమరికల్స్ అంటే కాన్స్టెంట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ ఫార్ములా ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 6.66 ఇంటూ 10⁻15 ఇంటూ Z²/n³ తీసుకున్నాం. అలానే రిలేషన్ బిట్వీన్ కైనటిక్ ఎనర్జీ అండ్ వేవ్ లెంత్ తీసుకుంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2 ఇంటూ కైనటిక్ ఎనర్జీ ఇంటూ మాస్ తీసుకున్నాము. అలానే ఇది ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, రిలేషన్ బిట్వీన్ లాంబ్డా అండ్ కైనటిక్ ఎనర్జీ. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2 ke ఇంటూ m తీసుకున్నాం, అంటే కైనటిక్ ఎనర్జీ ఇంటూ మాస్. అలానే ఫర్ అన్ ఎలక్ట్రాన్ తీసుకుంటే వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 12.27/√μ ఇన్ యాంగ్స్ట్రామ్స్ తీసుకుంటాం. వేవ్ లెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3.33 ఇంటూ n యాంగ్స్ట్రామ్స్ తీసుకుంటాం. సో వేవ్ లెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 3.33 ఇంటూ n యాంగ్స్ట్రామ్. సో అలానే మనం ఆల్రెడీ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం కదా, డీ బ్రాలీ కాన్సెప్ట్లో న్యూమరికల్ పరంగా తీసుకుంటే ఇది కానీ, లేదు మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv తీసుకోవచ్చు, లేదా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p అయినా తీసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ అయినా, అంటే h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ చెప్పే కదా మీకు, మాస్ గ్రామ్స్లో తీసుకొని వెలాసిటీ సెంటీమీటర్స్ పర్ సెకండ్లో తీసుకుంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ erg/సెకండ్లో తీసుకుంటాం. మాస్ గ్రామ్స్లో వెలాసిటీ సెంటీమీటర్స్ పర్ సెకండ్ తీసుకున్నామంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ erg/సెకండ్ తీసుకుంటాం. ఇది మనకు డీ బ్రాలీ కాన్సెప్ట్ తీసుకున్న మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p, రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ కైనటిక్ ఎనర్జీ. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2 కైనటిక్ ఎనర్జీ ఇంటూ మాస్ తీసుకుంటాం. ఇది డీ బ్రాలీస్ కాన్సెప్ట్. నెక్స్ట్ మోడల్లో మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాము. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.